తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకాలు, విశ్వాసాలు ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఏ పని చేసినా ముహూర్తాలు చూసుకునే అలవాటు ఆయనది. అలాంటిది బీఆర్ఎస్ రజతోత్సవ సభను అమావాస్య రోజు నిర్వహిస్తున్నారు. ఈ సభతోటే కేసీఆర్ మళ్లీ పుంజుకోవాలని, ప్రజల్లోకి రావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సభ ఏ మేరకు కలిసొస్తుందో అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భంలో ఆయన ఆధ్యాత్మిక భక్తి, వాస్తు నమ్మకాల మీద చర్చలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత 2015లో ఆయుత మహాచండీ యాగం నిర్వహించారు. ఈ యాగానికి అనేక రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు హాజరయ్యారు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలకు ముందు ఎన్నికల సమయంలో ఇలాంటి ఆధ్యాత్మిక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. అదే సమయంలో ప్రగతి భవన్, ఆయన అధికారిక నివాసంలో కూడా కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా కార్యాలయంలో వాస్తు లోపాలున్నట్లు గుర్తించి వాటిని వాస్తుశాస్త్ర నిపుణులతో పరిష్కరించుకున్నారు. కాబట్టి కేసీఆర్కు జ్యోతిష్యంపై ఎంత నమ్మకం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక 2018లో ఎన్నికల విజయం తర్వాత సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్లో మహారుద్ర సహిత సహస్ర మహాచండీ యాగం నిర్వహించారు. అలాగే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడి మాజీ సీఎం అయిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అదే సమయంలో ఎంపీ ఎన్నికలు రావడంతో కర్ర సాయంతో ప్రచారం చేశారు. కానీ ఫలితాలు పూర్తిగా నిరాశపరిచాయి. అలాగే 2024లో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కానీ సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో చేదు అనుభవం ఏర్పడింది. ఇలా వరుసగా పరాభవాలే ఎదురవుతున్న వేళ అమావాస్య రోజు రజతోత్సవ సభ కలిసి వస్తుందా అన్న అనుమానాలొస్తున్నాయి. అయితే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ తేదీని ఎవరూ మార్చలేరు. కానీ సమాధానం లేని ప్రశ్న లేదు అన్నట్లుగానే పరిహారం లేని దోషం కూడా ఉండదని ఆధ్యాత్మికవేత్తలంటున్నారు. మరి అమావాస్య రోజు నిర్వహించే సభ కోసం కేసీఆర్ తన నివాసంలో ఏదైనా పూజలు నిర్వహించి ఉంటారు. లేదా సభ ముగిసిన తర్వాత మళ్లీ ఏదైనా యాగం చేయొచ్చు అంటున్నారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే సభకు ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తరలిపోతున్నారు. హన్మకొండ ఎల్కతుర్తిలో 1213 ఎకరాల్లో ఈ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారనే అంచనా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు కేసీఆర్ తదుపరి కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటాడు అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.